హాయ్ అందరికీ. ఇప్పుడు నేను మా ఇంటి దగ్గర ఉండే గడ్డి వాములకు వచ్చానన్నమాట. అంటే గడ్డి కనిపించట్లేదు అనుకోకండి, ఒకప్పుడు ఉండేది. ఇక్కడ నాకు వెనకాల కనిపిస్తుందా, అలా అన్నమాట గడ్డి వాము అంటే. ఇదిగోండి, మాకు 3 తాడి చెట్లు ఉండేటివి, అవన్నీ కొట్టేశారు. ఇంకా ఇక్కడ కనిపిస్తుందా, ఈ ప్లేస్లో దిబ్బేసుకునేవాళ్ళం అనమాట. అంటే పశువుల పేడ అదంతా కలిపి దెబ్బలు వేసుకునేవాళ్ళం అనమాట. ఆ వెనకాల మామిడి చెట్లు కనిపిస్తుందా, అదంతా కూడా వేరే వాళ్ళ గడ్డి వాములు. బట్ వాళ్ళు కూడా పశువులు లేవు, గడ్డి వాములు లేవు. పల్లెటూర్లలో కూడా ఉండే కొద్దీ అన్నీ మారిపోతున్నాయి. ఇప్పుడు నేను నిల్చున్న ప్లేసు మా గడ్డివాము అన్నమాట. నా చిన్నప్పుడైతే ఒక 10 ఉండొచ్చు బర్రెలు, దూడలు. ఈ ప్లేస్ అంతా కలకల్లాడిపోతూ ఉండేది, ఈ ప్లేస్ అంతా. ఇది మా చింతమాను. చింతమానుకి చింతకాయలు కోసేవాళ్ళు లేక, మీకు చూపిస్తాను చూడండి. చింతకాయలన్నీ ఇట్లా గాలికి కింద పడిపోయి ఉన్నాయి. ఇవి ఏమంటారు, ఏరుకొని ఒలుచుకొని చేసేవాళ్ళు కూడా కరువు అయ్యారు ఇళ్ళల్లో. అంటే మారిపోయింది, ఓపిక లేదు ఇప్పుడు ఎవరికి. పశువులు మేపడాలు, పాలు తీయడాలు, అవి అమ్ముకోవడాలు, ఇప్పుడంత ఓపిక ఎవరికి లేదు. అందరూ పాల ప్యాకెట్లు కొనుక్కోవడాలో, లేకపోతే డిపోకి వెళ్ళి పాలు కొనుక్కోవడాలు. మారిపోయాయి పల్లెటూర్లు అన్నీ. మాది చాలా చిన్న పల్లెటూరు. మా ఊరు కూడా చాలా మారిపోయింది ఇప్పుడు. చూస్తున్నారా, ఇల్లులన్నీ ఇప్పుడు ఇప్పుడు ఇది మా ఇల్లు. పూరి గుడిసెల నుంచి ఇలాగా మిద్దెలైపోయాయి. ఆ మార్పు వచ్చింది, ఈ మార్పు పోయిందన్నమాట. ఇక ఈ వెనకాల కనిపిస్తుందా, ఆ వామి ఈ వామి, వామ అంటాం మేము, గడ్డి వాములు అంటాం. వచ్చేసి ఎండాకాలంలో ఉయ్యాలలు దారాలతోటి ఒక చిన్న పీట లాంటిది కట్టి ఉయ్యాలలు ఊగేవాళ్ళమే చిన్నప్పుడు. అమ్మ వాళ్ళు తిడతా ఉండేవాళ్ళు, పనులు మానేసి ఉయ్యాలు ఊగుతూ ఉన్నారని. ఆడపిల్లలు అయ్యి ఉండి చెట్లు ఎక్కుతూ ఉన్నారు, కాళ్ళు ఇంచుతా అని చెప్పి ఒక్కొక్కళ్ళు కర్రలు పట్టుకొని మా నాన్న వాళ్ళు, మా చిన్నాన్న వాళ్ళు పరిగెత్తుకుంటూ వచ్చేవాళ్ళు కొట్టడానికి. దెబ్బలు కూడా పడ్డాయి, ఎర్రగా వాతలు వచ్చేటివి. చింత చెట్లు కదా, చింతమెల్లె అంటే చింత చెట్టుది కొమ్మ ఇంచి కొట్టేవాళ్ళు. చింతమెల్లుతో దెబ్బ పడిందంటే నెల రోజులు ఆ దెబ్బ మానదనమాట. కానీ పక్క రోజుకే ఆ దెబ్బలు మర్చిపోతాం మేము.